రైట్. సుబ్బరాజు గారికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు అని చెప్పేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు. అంటే ఒక విధంగా ప్రైవేటీకరణ ఉంటే 11,400 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయిస్తాం, కాబట్టి అట్లాంటి సెయిల్లో కూడా విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఎన్డీఏ సర్కార్ విశాఖ ఉక్కుకి ఎప్పుడూ అండదండలు అందిస్తూనే ఉంటుందని చెప్పేసి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? యాక్చువల్‌గా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కాకుండా ఇండియాలో ప్రత్యేకంగా డిజిన్వెస్ట్‌మెంట్ అనేది ఒక కొనసాగుతున్న కార్యక్రమం అండి. అవును. అంటే ఏంటంటే నిరర్ధకం అని చెప్పలేం కానీ తగిన లాభదాయకతతో పని చేయని, ఎందుకంటే దేర్ ఇస్ ఎ గ్లోబల్ ఒక గ్లోబల్ సేయింగ్ ఉంది. అంటే హ్మ్. గ్లోబల్‌గా అందరూ ఆమోదించిన సూత్రం ఏంటంటే బిజినెస్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ ఏ బిజినెస్ అని. అంటే ప్రభుత్వాల పని బిజినెస్ వ్యాపారాలు నిర్వహించడం కాదు. ప్రభుత్వాల పని సమాజంలో సంక్షేమము, అభివృద్ధి, అట్లాగే ప్రజల యొక్క భద్రత, భరోసా, జీవన హక్కులు ఇట్లాంటివి కల్పించి మౌలిక వసతులు కల్పించడమే తప్ప ప్రభుత్వ పని గాని హ్మ్. బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ అనేది యాక్సెప్టెడ్ నామ్ అది ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య. హ్మ్. సో దీంట్లో భాగమనే కాకుండా కూడా హ్మ్. ఏదైతే సమర్థవంతంగా లాభదాయకంగా నడవని ప్రభుత్వ రంగ సంస్థల్ని, అది విశాఖ ఉక్కుతో మొదలవలేదు, దాంతో ఎండ్ కాదు, ఇదొక ప్రాసెస్. హ్మ్. అయితే ఇక్కడ మన మన దురదృష్టం ఏంటంటే విశాఖ ఉక్కుకి ఒక చరిత్ర ఉన్నది. బాగా ఆంధ్ర ప్రజల గుండెల్లో దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి ఒక పెద్ద ఉద్యమం జరిగింది. హ్మ్. తెన్నేటి విశ్వనాథం గారు లాంటి వాళ్ళు రాష్ట్ర ఏకీకరణ, 2 తెలుగు రాష్ట్రాల ఏకీకరణ, లేకపోతే తెలుగు ప్రత్యేక రాష్ట్రంగా విభజన, తర్వాత విశాఖ ఉక్కు, ఈ 3 మాత్రమే రాష్ట్ర జీవన చరిత్రలో ఒక అవినీయమైన అంతర్భాగాలుగా, అంటే మన గుండెల్లో విశాఖ ఉక్కు అనే దానికి ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవ స్థానం ఉంది. హ్మ్. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ చరిత్రని ఇప్పుడు వాటికి అంత చరిత్రలే ఉండదండి. అవును. చాలా కానీ సుబ్బరాజు గారు గత ఎన్నికల ముందయితే మాత్రం కొంచెం దీనిపై ఆరోపణలొచ్చాయి. ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు, లేకపోతే ప్రైవేట్ పరణ చేసేటటువంటి అంశాలున్నాయని. కానీ ఎన్నికల హామీలో భాగంగా గతంలో కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు జనసేన పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ప్రైవేటీకరణ చెయ్యనియబోము అని చెప్పేసి ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా అదే అంశాలు కట్టుబడి ఉన్నారనుకోవచ్చా? ఇప్పుడు 11,400 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది విశాఖ ప్లాంట్ పరిపుష్టికి ఉపయోగపడిద్ది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇంత ప్యాకేజీ ప్రకటించిన దాఖలాలు లేవు. కాబట్టి ఎన్డీఏ సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అయితే మాత్రం ఒక సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యలు కొంచెం విశాఖకి కొంచెం అభివృద్ధి పదంలో నడిచే విధంగా దోహదపడిద్ది అనుకోవచ్చా? ఇక్కడ శ్రీనివాస్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పుడు ఆయన కేవలం భారీ పరిశ్రమల శాఖ మంత్రి మాత్రమే కాదు, నాకు తెలిసి ఆయన పోర్ట్ఫోలియో ఉక్కు శాఖ కూడా ఉందనేది సహాయ మంత్రి. సహాయ మంత్రి ఉక్కు, కాబట్టి ఆయన చెప్పే దాంట్లో వ్యాలిడిటీ ఉంటుంది సహజంగానే. ఎందుకంటే మంత్రులు ప్రకటనలు ఏవి వ్యక్తిగత స్థాయిలో తమ ఇష్టాలకి రాగద్వేషాలకి అనుకూలంగా చేస్తారని నేను అనుకోను. సో ఇది ఒక శుభ పరిణామం. అట్లీస్ట్ మనకి ఒక కేంద్రం ఉంది, ఉక్కు శాఖ సహాయ మంత్రి స్థానంలో తన ఆంధ్ర ప్రాంత వాసిగా తనకి ఉండే ఎమోషనల్, పైగా అతను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్. అంటే అతను యూనివర్సిటీ తను వెళ్ళేటప్పటికి అది డిఎన్ఆర్ కాలేజీ అటానమస్ కాలేజ్ అయినా కానీ అంతకుముందు ఆయన డిఎన్ఆర్ కాలేజ్ తను చదువుకుని తన విద్యాభ్యాసంలో తన కీలకమైన రాజకీయ ప్రస్థానంలో కీలకంగా నిలిచింది ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ అంటే విశాఖపట్నం, ఇదంతా భాగంగా అతను నిన్న చేసిన ప్రకటనని మనం మనం పరిగణించడంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రపంచం ఒక దారిలో పయనిస్తున్నప్పుడు ఆ మార్గం అనేది వెనక నుంచి తోసుకెళ్ళిపోయే ట్రాఫిక్ లాంటిదండి అది. అంటే ఏంటి, మనం ముందు వెహికల్ పార్క్ చేయలేము, స్లోగానే వెనకాల తోచుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే ప్రైవేటీకరణ లాంటిది ఒక గ్లోబల్ డైనమిక్ ప్రవాహం అది. సో ఇది ఎంతకాలం ఉంటుంది, ఏ పార్టీ ఎంతకాలం తర్వాత దీన్ని ఎట్లా మారుస్తుంది అనేది, ఇక్కడ మనకి విశాఖ ఉక్కుతో ఎమోషనల్ కనెక్ట్ ఎలాగో ఉందో అక్కడ స్థానిక ఉట్టిగా దాన్ని అట్లాగే ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతూ, లేకపోతే దీని ఒక దాన్ని, అంటే ఇక్కడ భరత్ అన్న మాటలు కూడా మర్చిపోకూడదు. భరత్ ఏమన్నారంటే మీకు ప్యాకేజీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే
ఇప్పుడే మనం పూర్తిగా దీని మీద ఆ, ఖచ్చితమైనటువంటి ఇది ఫుల్ స్టాప్ పడిపోయిందని చెప్పలేం. కామా వచ్చిందని మాత్రమే అనుకోవాల్సి రైట్. ఉంటుంది. కొంచెం అయితే ఊరట అయితే కలిగించింది అనుకోవచ్చు ఈ అంశాలపై. కొన్ని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానిస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా కొంచెం భరోసా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. అవునండి, అవునవును.